M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 58వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 58వ భాగం తెలుసుకుందాం. ఔరా, చాలా విచిత్రమైన చరిత్రము. ఆ రాజు క్షత్రియుడు, బలశౌర్య దురంధరుడు, అందును యజ్ఞదీక్షితుడు గల కోపమును నిగ్రహించుకొనక ఇట్లు వశిష్ఠుని చెప్పించిన కారణమేమయ్యో శాంతిని కోరడందులకు రామచంద్ర అని అడుగగా రాఘవుడు ఇట్లనను, నాయన లక్ష్మణ, కోపము దుస్సహమైనది. ఒక యయాతికి తప్ప దానిని అణుచుకొనుట తక్కిన వారికి శక్యమా? అతడు రాజులందు సత్వగుణ పూర్ణుడు. ఆ యయాతి మహారాజు యొక్క వృత్తాంతమును పూర్వము జరిగిన దాన్ని చెప్పదని వినుమని ఇట్లు చెప్పను. నహుషుడను రాజునకు యయాతి అను పుత్రుడుండెను. అతనికి వృషపర్వుడను దైత్యరాజు పుత్రిక శర్మిష్ఠ అనునదియు, శుక్రుని కూతురు సుందరాంగి దేవయాని అన్నదియు ఇద్దరు రూపవతులైన భార్యలుండరి. ఆ సుందరాంగులు గర్భధనులైన పుత్రులను గాంచిరి. పూరుడు శర్మిష్ఠ పుత్రుడు, యదువు దేవయాని కుమారుడు. ఆ యయాతి మహారాజు శర్మిష్ఠ మిక్కిలి ప్రియురాలగుడితే ఆమె పుత్రుడకు పూరుని మిక్కిలిగా లాలించుతుండగా యదువు మనస్సులో దుఃఖమును పొంది తల్లి యొద్దకు వెళ్లి శోకముతోనూ ధైన్యముతోనూ తన మనస్సునందు ఉన్నదంతయు ఇట్లు తెలియజెప్పెను. అమ్మా, నీవు భార్గవుని పుణ్యకులమున పుట్టి రాజు భార్యవై ఉండి ఇటు మహా అవమానమును ఎట్లు సహించదవు? ఈ నిజమైన జీవితమేలా? వేగముగా రమ్ము, ఇప్పుడే మనమిద్దరము అగ్నిలో ప్రవేశించదము. లేదా నీవట్లు చేయవేని నాకు ఆజ్ఞ ఇమ్ము, నేనైనా అగ్నిలో ప్రవేశించును. తల్లి, మనం ఇరువురమును పోయినచో ఈ మహారాజు పీడపోవును, మరియు ఆ రాక్షసితో మనసారా సుఖించును అని ఏడ్చుతున్నాం. తనయుని చూచి దేవయానియు కోపముతో తన తండ్రి అయిన శుక్రుని తలుచుకొనగా అతి త్వరగా అతడు వచ్చి ఏడ్చుచున్న తన పుత్రికను చూచి, కూతురా, ఏమిటి ఇట్లు ధైర్యమన్నదు అని అడుగగా ఆమె, తండ్రి, ఈ శరీరమును విషముచే గాని అగ్నిచే గాని నీళ్ల యందు గాని విడిచిపెట్టదును. ఇంకా భూమిపై బ్రతకడానికి మనస్సు ఒప్పుకున్నది. అవమానంతో బ్రతికనేలా? బ్రాహ్మణోత్తమ, ఒకరికిచ్చితివి గాని ఎప్పుడైనా నువ్వు వచ్చితివా? కీడో మేలో ప్రశ్నించితివా? చచ్చితినో ఉన్నానో నా చరిత్ర బిందుకు నీ మనసు ఒప్పదు కదా. నీవు తెలుసుకొని నొల్లనిచో నా కడుపుమంట నీకేమని చెప్పుదును? లోకమున చెట్టు ఎండినచో ఆకులు, పువ్వులు, చిగురులు వీటి అందమంతయు చెడిపోవును కదా. పెద్దవాడు అని నీకే సత్కారం చేయనప్పుడు ఇంకా నా గతి ఏమని చెప్పవచ్చును? ఆ దానవి వలలో పడి పట్టుదలతో నీ అల్లుడు నాతో పడుకున్నాడు. నా ముఖమైనను చూడడు, నా ఇంటి ఛాయలనైనను తొక్కనిష్టపడడు. ఏమేమియో వినోదములు తలుపుచు ఎల్లప్పుడూ ఆ దానవి ఇంటనే ఉండును. తాను రాజుగాన ఆ రాజపుత్రికనే కోరుకును గాని చుక్కలు లెక్కపెట్టు బాపన వాని పుత్రికను తానేమని కోరును తండ్రి అని చెప్పేసి తన తండ్రి శుక్రుడికి ఈ విధంగా తెలియజేసింది. దీంతో మనకి ఈరోజు
58వ భాగం పూర్తయింది. మీరందరూ ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ ఉత్తరకాండాన్ని శ్రవణం చేస్తున్నారు. మీరు వినండి, 10 మందికి దీన్ని తెలియజేయండి. అలాగే మీ పిల్లలకి మన సనాతన సంప్రదాయాలని, విలువల్ని తెలియజేస్తారని ఆశిస్తూ, మన గ్రంథాలు, మన ఆధ్యాత్మిక చింతన వాళ్ళకి తెలియజేసి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదించకపోతారు.